సో మనం ఎవరితోనో చిన్న గొడవ, ఆల్సో నోన్ హ్యాస్ ఆర్గ్యుమెంట్ చేస్తే లైక్ మనం ఏమనుకుంటాం, అరే ఇది నేను ఇది చెప్పాల్సింది, అరే ఇది నేను అనాల్సింది, అరే అయినా వాడు చెప్పిన అసలు అది రాంగ్ కదా, ఇది నేను అంటే వాడు నోరు మూసుకుంటారా బాయ్, నేను ఇది చేయాల్సిందిరా, ఇది నేను అనాల్సిందిరా. ఇది మనం ఏంటి అంటే ఆఫ్టర్ దాట్ ఇది మనం ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత మనం ఆలోచిస్తాం, మీకు చెప్పాల్సింది చేయాల్సింది అది. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ నేను చేసిన అంటే నేనేం పర్ఫెక్ట్ కాదు ఆర్గ్యుమెంట్లో, బట్ ఇది కొన్ని పాయింట్స్ నేను యూజ్ చేస్తున్నాను సో దాట్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్ ఆఫ్టర్ ద ఆర్గ్యుమెంట్. నేను అనాల్సిన అని ముందే అనేస్తున్నాను. సో దాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలని నేను కొన్ని పాయింట్స్, ఒక 3 పాయింట్స్ చెప్తాను, దట్ విల్ బి యూస్ఫుల్. అండ్ థర్డ్ పాయింట్ ఈస్ వెరీ ఈజీ. ఈ 2 పాయింట్స్ కన్నా థర్డ్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఏనండి, ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఒకవేళ ఒక పర్సన్ వాడికి ఒక ఇది ఉంటే లైక్ ఒక ఆర్గ్యూ చేసి ఒక సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, వాడి వీక్నెస్ తెలుసుకోవాలి. వీక్నెస్ వాట్ ఎవర్. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. మా స్కూల్లో ఒక వాడు ఉండేవాడు, ఒక అబ్బాయి ఉండేవాడు, హర్షిత్ అనుకుందాం. ఆ హర్షిత్కి ఏంటి అంటే లైక్ మా సీనియర్ ఉంటుండే. హర్షిత్ ఎట్లా అంటే లైక్ వాడికి ఒక తలపొగరు ఉండేది. తలపొగరు ఏంటి అంటే ఓవరాల్ అందరికీ వాడు తెలుసు అని, ఎందుకంటే కొంచెం బిట్ ఫేమస్ వాడు, ఎందుకంటే వేరే స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ ఉన్నారు, జూనియర్స్కి అందరికి తెలుసు వాడు. ఆ తల పొగరు వల్ల సో హీ యూస్ టు లైక్ అందరినీ లైక్ ఒకళ్ళు తెలిసిన వాడి పేరు తెలిసినా కానీ కొంచెం షో కొట్టాలని వాడు అందరినీ కావాలని, అరే నీ పేరేంది, ఏం చదువుతున్నావు, ఏ క్లాస్, అట్లా కొంచెం తెలుస్తారు కదా, కొంచెం హుషారు లెక్కలు చేస్తారు కదా. సో అదే మా క్లాస్లో ఏమైంది, ఒకసారి మా క్లాస్కి వచ్చిండు సంథింగ్ ఏదో ఇష్యూ కోసం. వాడు మా దోస్తుగాని లేపిండు. మా దోస్తుగాడు ఏం చేసిండు, సంతోష్ వాడు సేమ్ వాడు సీనియర్ వాడు ఏమన్నాడు, లేరా ఏం పేరు అన్నాడు. మా దోస్తుగాడు ఇట్లా చూసి, ఎవడు నేనేం చెప్పాలి నీకు, సేమ్ ఇట్లే చెప్పండి. లైక్ అక్కడ వాడికి తుస్సు అయిపోయింది, మా క్లాస్లో వాడికి కొంచెం ఇట్లా అయిపోయింది, లైక్ అరే మస్తు చెప్పిండ్రా వీడు అది ఇది అని కొంచెం ఇది హై క్రియేట్ అయింది మా వానికి కాలు తుస్సు ఇది చేస్తాం. సో ఇట్లా కొన్ని వీక్నెస్లు ఉంటాయి అబ్బా. ఇప్పుడు అనుకుందా అనుకో, అసలు వీక్నెస్ తెలుసు ఉంటుంది, ఈజీగా తెలుసుకోవచ్చు వీక్నెస్ని బయటికి. ఒకవేళ వాడుకో డమ్ అనుకుంటే అది దాట్స్ ఇట్. అండ్ సెకండ్ వచ్చేసి మా స్కూల్లో లైక్ మా ఫ్రెండ్ ఉండేవాడు. బేసికల్గా మా ఫ్రెండ్ ఏంటి అంటే లైక్ వాడు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసేవాడు కాదు, అండ్ సైలెంట్గా ఉండేది. సో ఎందుకంటే బుల్షిట్ అన్నిట్లో పడాలనుకోడు వాడు. సో ఓవరాల్ మా స్కూల్ అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ లైక్ మా స్కూల్ దే యూస్ టు యూస్ బ్యాడ్ వర్డ్స్, కొంచెం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసేది, ఎందుకంటే ఇట్స్ ప్రిటీ నార్మలైజ్ చేసారు. సో దట్స్ ఇట్. మావాడు ఏం చేసిండు, మావాడు ఇన్వాల్వ్ కాడు. అయితే ఒకసారి నార్మల్గా కారిడార్లో నడుచుకుంటూ పోతుంటే మన కావాలని గెలికిరు, అరే ఇదిరా ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి ఉన్నారు. దాని తర్వాత ఎందుకంటారు అట్లా అనకరా అంటే వాడు ఇంకా గలీజ్గా తిడుతుండు, ఏదో ఒకటి ఇంకా గలీజ్గా సి వర్డ్ ఏదో ఒకటి గలీజ్గా తిడుతుండు. సో వీడు అరే ప్లీజ్ రా అట్లా అనకరా, నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా తీది, నేనే ఒక మిస్టేక్ అన్నాడు. వాడు ఆగుతాడా, వాడు ఇంకా గట్టిగా చేసుకుంటాడు, అరే దెంగరా ఇది లైక్ లిటరలీ గలీజ్ మాట్లాడినాడు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఇట్లాంటి పీపుల్ నుంచి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు ఒకవేళ అన్నా కానీ కుక్ అనుకుని వదిలేండి, దాట్స్ ఇట్. నిజంగా చెప్తున్నాను, నేను కూడా అది చెప్పిన, లైక్ ఎందుకు వాళ్ళు పట్టించుకోకు, లిటరల్ పట్టించుకోకు, ఈ చదువు నుంచి ఈ పని. ఒకవేళ వాడు ఓవర్గా చేస్తే దాట్ విల్ మనం ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు. లైక్ గో టు ఫైట్, నేను చెప్తున్నా ఫైట్కి వెళ్ళండి, దాట్స్ ఇట్. సో ఫైట్ గురించి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, ఆ బ్యాక్ స్టోరీలో మీకు యూస్ అయ్యే పాయింట్స్ కూడా ఉంటాయి. సో అది ఫ్యూచర్లో చేయబోతున్నాను. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ దాట్, ఒకవేళ నా ఛానల్కి విజిట్ కావండి, లేకపోతే అంతకు చేయలేని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది నేను చెప్పేది ఏంటి అంటే ఎంత ఈజీ, ఎంత ఆర్గ్యూమెంట్ అని కాకుండా ఇట్లాంటి పీపుల్ దగ్గర ఎంత ఇగ్నోర్ చేయొచ్చు అంత ఇగ్నోర్ చేయండి. ఒకవేళ ఇట్లా చేసినా కానీ కూడా ఇంకోటి ఏంటి అంటే వాడి కలర్ చూడు, రెస్పాండ్ అవ్వకు, కలర్ చూడు, లేకపోతే ఏదో ఇట్లా చూసి వదిలేయి, ఏదో విరక్తిలాగా ఫేస్ పెట్టు ఈ ఎర్ర పూరా అని. సో అట్లా పెడితే ఏంటి అంటే వాడికి కూడా అనాలనిపించదు. సో నువ్వు వీక్గా చేసుకున్నావు అనుకో, ప్రతిసారి అది ఇది చేసుకున్నావు అనుకో, హిల్ బి లైక్ కూడా ఏమంటాడులే ఇది అనుకుని ఈ యొక్క ఫాల్స్ ఇదైతే పర్స్పెక్టివ్ అవుతుంది నీ గురించి. అండ్ ఈ థర్డ్ ఇంపార్టెంట్ అని చెప్పినాయి కదా, సో వినండి.
ఇంపార్టెంట్ థింగ్ ఏంది అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ ఆర్ చిన్న గొడవ ఎట్లా వస్తది? ఫస్ట్ థింగ్ వచ్చేసి మన ఈగో హెడ్‌లో ఉండడం. ఈగో అంటే ఏంది? మనకు కొంచెం పొగరు. అంటే మనం అరే! నేనెందుకు తప్పు చేస్తా? నేనెందుకు చేస్తా? నేను చేసిందే కరెక్ట్. అది ఇది అని ఉండడం తప్పు. సో, ఫస్ట్ థింగ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంది? ఆర్గ్యుమెంట్ అనేది ఎవడు విన్ అయ్యిండని కాదు. ఎవడు విన్ అయ్యిండని కాదు. కరెక్ట్ విన్ అయిందా లేదా అని. అంటే ప్రాపర్ రైట్ ఆన్సర్. ఏదో రైట్ ఆన్సర్ ఆర్ రైట్ ఇది అక్కడ స్టేట్మెంట్ అంటే ఇది కరెక్ట్ ఉందనుకో, అది విన్ అవ్వడం కరెక్ట్. నువ్వు విన్ అవ్వడం అని కాదు, వాడు విన్ అవ్వడం అని కాదు. సో, అది బ్రో. ఒకవేళ ఇంటలెక్చువల్ తోటి చేయడం కొంచెం హార్డర్. కానీ ఎరుపులతోటి చేయడం ఇంకా హార్డర్. సో, ఇంటలెక్చువల్ దగ్గర వాళ్ళు ఇట్లాంటి కొంచెం ఇట్లాంటి వాళ్ళు కూడా వింటారు అప్పుడప్పుడు. మంచిగుండాలి. ఆహ్, మంచిగుండడం అని కాదు, అట్లే చేస్తూనే ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? సో, మనం కొంచెం ఆలోచించి మంచిగా విని Save your battery health. అది ఇది అని మంచిగా అర్థం చేసుకొని, అది ఇది చేసుకొని మంచిగా వినాలి బ్రో. ఫస్ట్ థింగ్ మంచిగా వినాలి. ఏమైనా ఉంటే చెప్పాలి. తప్పు ఉంటే చెప్పాలి. సారీ బ్రో నాది ఇట్లా అంతా. ఓకే. ఓకే. డన్ డన్. ఏదో ఒకటి అరే ఇంకోసం అరే నాకు ఇంట్రెస్ట్ లేదురా ఏదో ఒకటి సంథింగ్ అంటే వాడు ఓకే అంటాడు. లైక్ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఎక్కడో అక్కడ ఉందనుకో వాడు అది తప్పు నువ్వు తెలియకుండా చేసినావు. సరే సారీ చెప్పేసేయి. అంతేగాని పెడతా నా ఇష్టం నేను పెడతా ఇది నేను బండి నేనే పెడతా అట్లా సారీ బ్రో నాకు తెలియదు ఏదో మంచిగా నువ్వు ఎంత మంచిగా రెస్పాండ్ అయితే అంత మంచిగా వస్తుంది. సో దాట్స్ ఇట్. ప్రతిసారి అది రావాలని కాదు. సో ఇది మంచిగా అది బ్రో. సో ఇవి కొన్ని పాయింట్స్ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. అట్లా నా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడైనా ఏదైనా చిన్న చిన్న గొడవలు అయినప్పుడు. సో ఒకవేళ మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్గా చూడండి అంతే. హోప్ యూ అప్లై దిస్. అండ్ ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూసి ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో దాట్స్ ఇట్. ఎక్స్పీరియన్స్.